వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో శ్రీనివాస ట్రేడర్స్ రైస్ మిల్లుపై అధికారులు తనిఖీ చేపట్టారు. అనుమతి పొందిన మిల్లుకు బదులు 2 మిల్లులు నడుస్తున్నట్లు వారు గుర్తించారు. స్టాక్ రికార్డులను పరిశీలించగా 2021, 22, 2023 సీజన్లలో భారీ లోపాలున్నట్లు తేలింది. మొత్తం 3 సీజన్లలో దాదాపు 9,000 క్వింటాల ధాన్యం గల్లంతైనట్లు అధికారులు నిర్ధారించారు. బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటే తప్పి ఉంది కదా. అనుమతి తీసుకోకుండా నిర్వహించిన చర్య పరిగణలో తీసుకోలేదు, అధికారులు పరిగణలో తీసుకోలేదు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మన పెబ్బేరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీనివాస ట్రేడర్స్ నందు మన ఈ 22-23 సంబంధించి మన ఖరీఫ్ సంబంధించిన ధాన్యం మనకు ఇక్కడ నిల్వ లేదు అన్నట్టుగా తెలిసింది. దానివల్ల మేము వెరిఫై చేయడానికి రావడం జరిగింది. మిల్లు యజమాని అయినటువంటి మరి కృపాకర్ రెడ్డి గారు విచారించగా ఇది వీళ్ళు లీజుకు తీసుకున్నారని తెలిసింది. దానికి సంబంధించి మేము ఇప్పుడు వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 9,000 బస్తాల వరకు ఇక్కడ ధాన్యం తక్కువగా ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. దానికి సంబంధించి పంచనామా చేసుకోవడం జరిగింది. పంచనామా చేసుకుని ఇది అదనపు కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. తర్వాత తదుపరి చర్యలు కానీ పై అధికారుల సూచనల మేరకు ఉంటాయి. అప్పటి వరకు మేము ఇంకా దీని మీద ఈ పంచనామా ఏదైనా అబ్జెక్షన్ ఉన్నట్టయితే మిల్లు యాజమానికి చెప్పడం జరిగింది. 3 రోజుల్లో కూడా మీరు ఏమైనా ఉంటే అబ్జెక్షన్ తీయమని చెప్పడం జరిగింది. ఇది మిల్లు వచ్చేసి లీజు దారు తీసుకున్నారండి. లీజు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి ఉంది. మనకు మన అగ్రిమెంట్ ఏదైతే డిఎం గారి దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటే దాంట్లో మనం వెరిఫై చేసినట్టయితే శ్రీ వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి పేరు మీద ఉంది. ఇది శ్రీనివాస ట్రేడర్స్ మీద మనం దించడం జరిగింది. 38 ఏసీకేలు మనం దించినట్టు మనకు రికార్డు ఉంది. దానికి సంబంధించి 28 ఏసీకేలు వాళ్ళు పెట్టారు. దానికి సంబంధించి ఇంకొక 11 ఏసీకేల వరకు మనకు పెట్టాల్సి ఉంది. ఒక మిల్లుకు 2 పేర్లు లేదు. అయితే వీళ్ళు లీజు తీసుకొని పేరు అనేది చేసుకున్నారు, లీజు తీసుకున్నారు. కాబట్టి ఆ లీజు ఎవరైతే తీసుకున్నారో అతను పెట్టుకొని నడుపుతున్నాడుగా నేను నిర్ధారణ. ఇది వెరిఫై చేస్తున్నామండి. ఇంకా ఇంటి దగ్గర అడ్రస్ కూడా వెళ్ళి వెరిఫై చేస్తాం. అక్కడ కూడా ఇక్కడ మేము వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడైతే ఇల్లు అయితే ఇక్కడ ఉంది, అగ్రిమెంట్ కూడా ఇక్కడే ఉంది. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. లీజుదారు ఎవరైతే ఉన్నారో ఆయన కో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ తీసుకుంటే డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. మనకు మరి ఎప్పుడు పెట్టారు, ఈ లీజు కాలం ముగిసిందా అనేది విచారణ చేయవచ్చు. లీజు ముగిసిన తర్వాత మరి పేరు పెట్టుకున్నారా లేకుంటే తర్వాత పెట్టారా అని చెప్పి విచారణలో దీని మీద ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిందే మిల్లు యజమాని మీద ఆల్రెడీ నడుస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మనం నివేదించి అధికారుల సూచనల మేరకు మళ్ళీ మనం డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ప్రభుత్వం నుంచి నిన్ననే మనకు ఉత్తర్వులు వచ్చాయి. వీళ్ళు 90 రోజుల్లో కూడా ఏదైతే బకాయి ఉన్నాయో అది చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు కూడా అది చెప్తున్నాను. మనకు కావాల్సిన రికవరీ వాళ్ళు రికవరీ చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోమని చెప్పింది.